హాయ్ టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. టెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్లో భాగమైన నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను. ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఒక ఆర్డర్లో మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకోవటం, దాన్ని ఆ టాపిక్ అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ టెట్ పేపర్స్లో ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు, అలానే రానున్న టెట్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది అని ఒక అనాలిసిస్ చేస్తూ నెంబర్ సిస్టానికి సంబంధించి ర్యాపిడ్ రివిజన్లో భాగంగా టాప్ 100 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఈ 100 క్వశ్చన్స్ అన్నీ కూడా నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థలో నుంచే ఉంటాయి. అందులో భాగంగా 12 సమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక 8 సమ్స్ చెప్తాను, 30 నుంచి 20 సమ్స్. నేను ఈరోజు ఎంచుకున్న టాపిక్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, కారణాంకాలు అలానే గుణిజాలు అనే టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నా. ముందు కాన్సెప్ట్ అంతా చెప్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుంటే రెగ్యులర్గా టెట్కి సంబంధించి క్లాసెస్ నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూడండి. 100% మీ ప్రిపరేషన్కి యూస్ అవుతుంది. యూజ్ అయిందని భావిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఫ్యాక్టర్స్, కారణాంకాలు, అలానే మల్టిపుల్స్, గుణిజాలు. ఫస్ట్ కారణాంకాలు అంటే ఏంటి, గుణిజాలు అంటే ఏంటో చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. కారణాంకాలు, ఫ్యాక్టర్స్ అంటే మనందరికీ తెలిసిందే. ఒక సంఖ్యను ఏ సంఖ్యలు అయితే నిశ్శేషంగా భాగిస్తాయో ఆ సంఖ్యలను ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకం అంటారు. లేదా ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే సంఖ్యలను ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అని అంటాం. ద నెంబర్స్ విచ్ డివైడ్స్ ద గివెన్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్ ఇచ్చా. 12 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ కావాలని అంటే ఈ 12 అనే సంఖ్యను ఏ సంఖ్యలు అయితే నిశ్శేషంగా భాగిస్తాయో ఆ సంఖ్యలను, ఫర్ ఎగ్జాంపుల్ 1 టేబుల్తో పోతుంది కదా, 1, తర్వాత 2, నెక్స్ట్ 3 4s are, నెక్స్ట్ 4 3s are, 6 2s are, నెక్స్ట్ ఇంకా 12 1s are. ఈ 1 2 3 4 5 6 ఈ 6 నెంబర్స్ కూడా ఇచ్చిన 12ను ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇచ్చిన 12 అనే సంఖ్యను ఈ 6 సంఖ్యలు కూడా నిశ్శేషంగా భాగిస్తున్నాయి కాబట్టి 1 2 3 4 6 12 అనే ఈ సంఖ్యలను ఇచ్చిన 12 యొక్క కారణాంకాలు అని అంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన సంఖ్య ఏ సంఖ్యతో అయితే నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ సంఖ్యలను, లేదా ఇచ్చిన సంఖ్యను ఏ సంఖ్యలు అయితే నిశ్శేషంగా భాగిస్తాయో ఆ సంఖ్యలను ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాలు అని అంటాం. ద నెంబర్స్ విచ్ డివైడ్స్ ద గివెన్ నెంబర్ ఆర్ కాల్డ్ యాజ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. అర్థమైంది కదా. మళ్ళీ ఇంకొకసారి 15కి ఫ్యాక్టర్స్ చెప్పమన్నాం అనుకోండి. 15 అనేది ఏ నెంబర్స్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, 15ని ఏ నెంబర్స్ నిశ్శేషంగా భాగిస్తాయో చూడండి. 1 నిశ్శేషంగా భాగిస్తుంది, 1 15s are 15. ఇంకా నిశ్శేషం అంటే శేషం ఏమి ఉండకూడదు, రిమైండర్ 0 వచ్చే విధంగా భాగించాలి. తర్వాత 2 టేబుల్లో 15 ఉందా, లేదు. నెక్స్ట్ 3 టేబులేగా, 3 5s are, నెక్స్ట్ మళ్ళీ 5 3s are, 15 1s are. ఈ 4 నెంబర్స్ కూడా ఇచ్చిన 15ని నిశ్శేషంగా భాగిస్తున్నాయి కాబట్టి ఈ 4 సంఖ్యలను ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాలు, ఫ్యాక్టర్స్ అంటాం. ఆల్రెడీ ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ మీద నేను వీడియో చేయడం జరిగింది. ఇంకా క్లియర్గా కావాలంటే అక్కడ చూడండి. ఇది ర్యాపిడ్ రివిజన్ కాబట్టి పైన ఫాస్ట్గా చెప్పుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఏమి లేదు, ఇచ్చిన సంఖ్యను ఏ సంఖ్యలు అయితే నిశ్శేషంగా భాగిస్తాయో ఆ సంఖ్యలను ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాలు అని అంటాం. అర్థమైపోయింది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది, గుర్తుపెట్టుకోండి. 1 అనేది ప్రతి నెంబర్కి ఒక కారణాంకం. 1 టేబుల్లో ప్రతి నెంబర్ క్యాన్సిల్ అవుతుందా లేదా, 100 100s are 100, అవును కదా. 1 టేబుల్తో ప్రతి సంఖ్య కూడా నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి 1 అనేది ప్రతి సంఖ్యను నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి 1 అనే నెంబరు ప్రతి సంఖ్య యొక్క ఫ్యాక్టర్గా 1 ఉంటుంది. ప్రతి సంఖ్య యొక్క కారణాంకం 1. గుర్తుపెట్టుకోండి, 1 అనేది ప్రతి సంఖ్య యొక్క కారణాంకం.
అర్థమైందా? తర్వాత ఫ్యాక్టర్స్ అనేది ఫైనెట్ అంటే పరిమితం, ఎన్నో మనం చెప్పగలం. ఇక్కడ చూడండి, దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి సార్. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 సార్ ఉన్నాయి. ఇప్పుడు 2 తీసుకున్నా, 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2 తప్ప ఏది నిశ్శేషంగా భాగించదు కాబట్టి 2నే ఉన్నాయి సార్. నెక్స్ట్ 5కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఫ్యాక్టర్సే ఉంటాయి సార్. అలాగా ప్రతి సంఖ్యకు కూడా ఎన్ని కారణాంకాలు ఉన్నాయో మనం చెప్పగలుగుతాం. చెప్పగలిగితే దాన్ని ఫైనైట్ అంటాం, చెప్పలేకపోతే ఇన్ఫైనైట్ అంటాం. ఫ్యాక్టర్స్ మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి ఫ్యాక్టర్స్ అనేది ఫైనైట్, పరిమితం. పరిమితం అంటే ఎన్ని ఉన్నాయో మనం చెప్పగలం. ఇది ఫ్యాక్టర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలానే ఇంకొక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్స్ ఎప్పుడూ కూడా ఇచ్చిన నెంబర్ కంటే కూడా గ్రేటర్ దాన్గా ఉండవు, ఎక్కువగా ఉండవు. ఇప్పుడు చూడండి, 12 యొక్క ఫ్యాక్టర్స్ అడిగా నేను. 12 వరకు వచ్చి ఆగిపోయిందా లేదా 12 తర్వాత కూడా చూస్తున్నామా? 12 హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక్కసారి ఫ్యాక్టర్స్ యొక్క స్పెషాలిటీ కొద్దిగా లేట్ అయినా కానీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఫ్యాక్టర్స్ యొక్క అంటే ఫ్యాక్టర్స్లో ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రతి నెంబర్కి స్మాలెస్ట్ ఫ్యాక్టర్ లేదా లోయెస్ట్ ఫ్యాక్టర్ అంటే కనిష్ట కారణాంకం వచ్చేసరికి 1 గుర్తుంటుంది కదా కంపల్సరీగా. ప్రతి సంఖ్యకు కనిష్ట అంటే చిన్న కారణాంకం ఏంటంటే 1, అంటే ప్రతి సంఖ్యకు 1 అనేది ఒక కారణాంకం అవుతుంది కాబట్టి. నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ గరిష్ట కారణాంకం వచ్చేసరికి ఇట్ సెల్ఫ్ అంటే దానికదే. అంటే ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి దానికదే. ఇప్పుడు చూడండి, 12కి లోయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 1. 15కి లోయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 1. 2కి లోయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? అంటే కనిష్ట కారణాంకం ఏంటి? 1. 5కి లోయెస్ట్ కనిష్ట కారణాంకం ఏంటి? 1. ఇప్పుడు మళ్ళా గరిష్ట అడుగుతున్నాను చూడండి, 12కి గరిష్ట కారణాంకం ఏంటి? హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 12. 15కి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 15. 2కి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? గరిష్ట కారణాంకం ఏంటి? 2. 5కి గరిష్ట కారణాంకం ఏంటి? 5. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే 1 అనేది ప్రతి సంఖ్యకు కారణాంకం అవుతుంది. అదే కనిష్ట కారణాంకం, లోయెస్ట్ లేదా స్మాలెస్ట్ ఫ్యాక్టర్ 1. ప్రతి సంఖ్యకు స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే 1. హైయెస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇట్ సెల్ఫ్, దానికదే. ఇప్పుడు 100కి హైయెస్ట్ ఫ్యాక్టర్ అన్నాడు అనుకో 100, 1000కి హైయెస్ట్ ఫ్యాక్టర్ అన్నాడు అనుకో 1000, 1000కి లోయెస్ట్ ఫ్యాక్టర్ అని అడిగితే 1. అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడూ కూడా ఇచ్చిన నెంబర్తో సమానంగా అయినా ఉంటుంది, లేదా ఇచ్చిన నెంబర్ కంటే తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. కారణాంకాలు ఎప్పుడూ కూడా ఇచ్చిన సంఖ్యతో సమానంగా అయినా ఉంటుంది. ఇక్కడ 12 ఉందా? 15 ఉందా? 2 ఉందా? 5 ఉందా? అలాగే ఇచ్చిన సంఖ్యతో సమానంగా అయినా ఉంటుంది, లేదా తక్కువగా అయినా ఉంటుంది. 6, 4, 3, 2, 1 తక్కువేగా. 15 కంటే ఎక్కువ ఏమైనా ఉన్నాయా 15 యొక్క కారణాంకాల్లో? లేవు కదా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు బిట్టు పడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగిందే, మళ్ళీ అడగటానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అందుకే ఎంతసేపు చెప్తుంది కారణాంకాల గురించి. కారణాంకాలు ఎప్పుడూ కూడా ఆ సంఖ్యకు సమానంగా అయినా ఉంటుంది, లేదా దానికంటే తక్కువగానే ఉంటుంది. అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఎల్లప్పుడూ ఆ సంఖ్యకు సమానంగా అయినా ఉంటుంది, లేదా తక్కువగా అయినా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గుణిజాలకు సంబంధించి ఈ ఫ్యాక్టర్స్ని డివైజర్స్ అని కూడా అనొచ్చు, కారణాంకాలనే భాజకాలు అని కూడా అనొచ్చు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మల్టిపుల్స్కి వచ్చేసరికి గుణిజాలకు వచ్చేసరికి మల్టిపుల్స్ అంటే ఇచ్చిన సంఖ్యలను అయితే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 యొక్క మల్టిపుల్స్ అన్నామనుకోండి, 6 యొక్క మల్టిపుల్స్ అన్నామనుకోండి, ఈ సహజ సంఖ్యలతో మనం మల్టిప్లై చేసి ఆటమే 6 టేబులే 12, తర్వాత 3 18, 24 ఇలాగా అండ్ సో ఆన్ ఎన్ని ఉంటాయో చెప్పలేం. రీజన్ ఏంటంటే సహజ సంఖ్యలు ఎన్ని ఉంటాయో మనం చెప్పలేం కదా. అంటే ఇచ్చిన సంఖ్య అనేది ఏ సంఖ్యలను అయితే నిశ్శేషంగా భాగిస్తుందో ఆ సంఖ్యలన్నీ కూడా ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాలు అని చెప్పొచ్చు. ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై గివెన్ నెంబర్ ఆర్ కాల్డ్ యాజ్ ఇట్స్ మల్టిపుల్స్ అంటాం. మళ్ళీ ఇంకోసారి, ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద గివెన్ నెంబర్ ఆర్ కాల్డ్ యాజ్ ఇట్స్
మల్టిపుల్స్ అంటాం. అంటే ఏ సంఖ్యలు అయితే ఇచ్చిన సంఖ్య చేత నిశ్శేషంగా భాగించబడతాయో ఆ సంఖ్యలను ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాలు అని అంటాం. ఇంకొకసారి ఫైనల్గా ఏ సంఖ్యలైతే ఇచ్చిన సంఖ్య ద్వారా నిశ్శేషంగా భాగించబడతాయో ఆ సంఖ్యలను ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాలు అని అంటాం. అర్థమైందా? క్లియరా? ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద గివెన్ నెంబర్ ఆర్ కాల్డ్ యాజ్ ఇట్స్ మల్టిపుల్స్. కన్ఫర్మ్, క్లియర్, డౌట్ ఏం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్స్ అంటే ఇచ్చిన సంఖ్య ఏ టేబుల్స్తో అంటే ఏ నెంబర్స్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయో చూడండి, ఆ నెంబర్స్ చాలు. మల్టిపుల్స్ అంటే ఇచ్చిన సంఖ్యని టేబుల్స్ రాసేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 మల్టిపుల్స్ అడిగాను అనుకోండి, 12 ఫ్యాక్టర్స్ అడిగితేనేమో 12 అనేది ఏ టేబుల్లో కనపడుతుంది. 1 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్లో, 4 టేబుల్లో, 6 టేబుల్లో, 12 టేబుల్లో, అంతే. 12కి మల్టిపుల్స్ అడిగాను అనుకోండి, గుణిజాలు అడిగాను అనుకోండి, తెలుగులో వచ్చేసరికి గుణిజాలు అంటాం కదా, గుణిజాలు రాయమని అడిగాను అనుకోండి, 12 టేబుల్ రాసేసే. 12 టేబుల్ ఎంత ఉంటాయి? ఇన్ఫినిటీ. ఇక్కడే ఇంకొక పాయింట్, మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, గుణిజాలు మల్టిపుల్స్ ఇన్ఫైనైట్, అనంతం, ఎన్నో చెప్పలేం. కారణం ఏంటి? ఇచ్చిన సంఖ్యను న్యాచురల్ నెంబర్స్తో గుణిస్తే వచ్చే లబ్ధమే కదా గుణిజాలు అయ్యేది. ఒక సంఖ్యను న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలతో గుణిస్తే వచ్చే లబ్ధాలేగా గుణిజాలన్నీ కూడా. ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి మనం చెప్పగలమా? లేదు, ఇన్ఫైనైట్. కాబట్టి గుణిజాలు కూడా ఇన్ఫైనైట్, గుర్తుపెట్టుకోండి, అనంతం. గుణిజాలు అనంతం. మరి కారణాంకాలు వచ్చేసరికి పరిమితం. ఎన్ని ఉంటాయో మనం చెప్పగలం. గుణిజాలు అనంతం. ఇక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, గుణిజాలు ఎప్పుడూ కూడా ఇచ్చిన సంఖ్యకు సమానంగా అయినా ఉంటుంది లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది, తక్కువగా లేదు. చూడండి, 6 యొక్క గుణిజం అన్నిటికంటే చిన్నది 6ఏగా, 6కి 6 సమానంగా ఉంది. ఇంకా 6 నుంచి అన్నీ పెద్దగానే ఉన్నాయి. చూడండి, 12, 18, 24, 30, 36, 42 అన్ని పెద్దవేగా ఉండేవి. అర్థమైందా? కారణాంకాలు అయితేనేమో ఇచ్చిన సంఖ్యతో సమానంగానే ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. గుణిజాలు వచ్చేసరికి, మల్టిపుల్స్ వచ్చేసరికి ఇచ్చిన సంఖ్యతో సమానంగానే ఉంటుంది లేదా ఎక్కువగా అయినా ఉంటాయి. అర్థమైందా? కన్ఫర్మా? ఇప్పుడు గుణిజాల్లో స్మాలెస్ట్ మల్టిపుల్ అంటే కనిష్ట గుణిజం ఏంటి అని అంటే ఇట్ సెల్ఫ్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, స్మాలెస్ట్ మల్టిపుల్, స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అయితే 1, స్మాలెస్ట్ మల్టిపుల్ అని అడిగితే ఇట్ సెల్ఫ్, దానికదే. ఇప్పుడు 6 యొక్క కనిష్ట గుణిజం ఏంటి? దానికదే. 12 యొక్క కనిష్ట గుణిజం ఏంటి? 12. 13 యొక్క కనిష్ట గుణిజం ఏంటి? 13. అర్థమైపోయింది. ఇప్పుడు మరి గరిష్ట గుణిజం సార్, హైయెస్ట్ మల్టిపుల్ సార్, అనంతం కదా. ఇక్కడ ఎన్ని గుణిజాలు ఉన్నాయో నువ్వు చెప్పగలవా? లేదు, అనంతం. అక్కడ పరిమితం కాబట్టి, ఫైనైట్ కాబట్టి లోయెస్ట్ హైయెస్ట్ మనం చెప్పాం, స్మాలెస్ట్ హైయెస్ట్ చెప్పగలిగాం. ఇక్కడ అపరిమితం కాబట్టి అంటే అనంతం కాబట్టి హైయెస్ట్ మనం చెప్పలేము, ఇన్ఫైనైట్, అంతే, అనంతం అని చెప్తాం. స్మాలెస్ట్ మాత్రం ఇట్ సెల్ఫ్. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే గుణిజాలు దానికైతే సమానంగా ఉంటుంది లేదా అంతకంటే ఎక్కువగా అయినా ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ గతంలో అడిగారు, నెక్స్ట్ కూడా అడగటానికి అవకాశం ఉంది. వీటిల్లో జస్ట్ మార్చి అడగొచ్చు. అందుకని నేను ఇంతసేపు చెప్పాను ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ గురించి. కాన్సెప్ట్ వస్తే సమ్స్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి. దానికోసం ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 13th క్వశ్చన్. ఇది ఆల్రెడీ 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. 13th క్వశ్చన్. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ విచ్ ఈస్ నాట్ ట్రూ. క్రింది వానిలో సత్యం కాని ప్రవచనాన్ని గుర్తించండి. అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4గిట్లో 3 సత్య ప్రవచనాలు, ట్రూ స్టేట్మెంట్స్. ఈ ఒకటి మాత్రం నాట్ ట్రూ, ఫాల్స్ స్టేట్మెంట్. అదేదో చూద్దాం. చూడండి, ఫస్ట్ చూద్దాం. చూడండి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈస్ ఫైనైట్. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం. మీరు చెప్పండి, ట్రూనా ఫాల్సా? చెప్పాలా? ఖచ్చితంగా కామెంట్ కూడా చేస్తూ ఉండండి, ఆన్సర్స్ కామెంట్ చేస్తూ ఉండండి. ఇది ఆన్లైన్ అయినప్పటికీ ఆఫ్లైన్ లాగే మనం ఫీల్ అయ్యి నేను చెప్పాలి, మీరు కూడా వినాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ట్రూనే టీ అని పెడుతున్నా. నేను ఇందాక చెప్పాను కదా, ఫ్యాక్టర్స్ కారణాంకాలు ఫైనైట్, పరిమితం అని చెప్పాను కదా, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పా. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్, ఎన్ని కారణాంకాలు ఉంటాయో మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫైనైట్, ట్రూ స్టేట్మెంట్ ఏ అనేది. బి చూద్దాం. చూడండి, నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈస్ ఇన్ఫైనైట్. ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం. మల్టిపుల్స్ అనంతం అని చెప్పాను కదా, ఇప్పుడే మల్టిపుల్స్ అనంతం అని చెప్పాను కదా, ఇన్ఫైనైట్ అని చెప్పాను కాబట్టి ఇది కూడా ట్రూ స్టేట్మెంటే. ఇక్కడ కూడా ట్రూ స్టేట్మెంటే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సి చూద్దాం. చూడండి,
ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్. ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువగా ఉంటుంది అన్నాడు. ఇది తప్పు, తక్కువగా కాదు ఎక్కువగా. ఇందాకే చెప్పాను కదా, 6 యొక్క గుణిజాలు చెప్పమన్నాను అనుకో, 6, 12, 18, తర్వాత 24, 30, 36 అని చెప్తాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం అనేది ఆ సంఖ్యకు సమానంగా అయినా ఉంటుంది లేదా తక్కువగా తక్కువగా కాదు కదా, ఎక్కువగా ఉంటుంది. అంతేగా 6 కంటే 12 ఎక్కువ కాదా, కాబట్టి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎలా ఇవ్వాలంటే, ఇది ట్రూ అవ్వాలంటే గుణజం ఆ సంఖ్యకు సమానం లేదా ఎక్కువగా ఉంటుంది అని ఇచ్చుంటే ఇది ట్రూ అయ్యేది. కానీ తక్కువగా అన్నాడు కాబట్టి ఇది ఫాల్స్, గుర్తుపెట్టుకోండి. రేపొద్దున ఇలా ఇవ్వచ్చు, ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్, ఇక్కడ లెస్ దాన్ కాదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడగొచ్చు. ట్రూ స్టేట్మెంట్ అది, గుర్తుపెట్టుకోండి. ట్రూ ఎప్పుడు గ్రేటర్ దాన్ అని ఇస్తే, కానీ ఇక్కడ లెస్ దాన్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ సి. అర్థమైంది ఎందుకు ఫాల్స్ అయింది, ఇక్కడ తక్కువగా కాదు, ప్రతి గుణిజం కూడా ఇచ్చిన సంఖ్యకు సమానంగానే ఉంటుంది లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి కానీ తక్కువగా ఉండదు. నెక్స్ట్ డి కూడా చూద్దాం, చూడండి. ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. ఇచ్చిన సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. ఇది కరెక్టే కదా, కారణాంకాలు ఇచ్చిన సంఖ్య సమానంగానే ఉంటాయి తక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, 12కి సమానంగా ఉంది, మిగిలిన కారణాంకాలన్నీ తక్కువగా ఉన్నాయి. 15 సమానంగా ఉంది, మిగిలిన కారణాంకాలన్నీ తక్కువగా ఉన్నాయి. ఇలాగా ఇచ్చిన సంఖ్య మిగిలిన కారణాంకాలతో సమానంగానే ఉంటుంది లేదా అంతకంటే తక్కువగా అయినా ఉంటుంది. ఇక్కడ గుణిజాలకు వచ్చేసరికి ప్రతి గుణిజం దాంతో సమానంగానే ఉంటుంది లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి, కానీ మనకు అక్కడ తక్కువగానే ఇచ్చారు కాబట్టి ఆన్సర్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే అది ఫాల్స్ స్టేట్మెంట్ అని, సి అనేది ఫాల్స్ స్టేట్మెంట్. మనకు కావాల్సింది అదే కదా, నాట్ ట్రూ అన్న ఫాల్స్ అన్న ఒకటేగా. నెక్స్ట్ 14th సమ్ చూడండి ఒకసారి. 14th సమ్, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్, ఇక్కడ ప్రైస్ కాదు ప్రైమ్ ఫ్యాక్టర్స్, కరెక్ట్ చేసుకోండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 980, 980కి గల విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య. 980కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2, నెక్స్ట్ ఇక్కడ 2 4s are 2 90s are 180, నెక్స్ట్ 2తో 2 2s are 2 4s are 8, 2 5s are 10. ఇంకా 2 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు, 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతానంటే ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ చెప్పాను కదా, 6 5 11 వస్తుంది కాబట్టి 3తో అవ్వదు, ఇంకా 5తోనే డైరెక్ట్గా. 5 4s are 20, 5 9s are 45, నెక్స్ట్ 7 7s are. ఇక 980 అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 7 స్క్వేర్. ఇవి కారణాంకాలు. దాంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా అడిగింది, ఎన్ని ఉన్నాయి, 2 3 లేదు 5, 2 5 7, మొత్తం ఎన్ని ఉన్నాయి 3. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మనం క్వశ్చన్లు ఏమి అడిగారు, 980కి గల ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగారు. 2 ప్రధాన సంఖ్య, 5 అదే, 7 అదే, అంటే ఈ 3 కూడా 9 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతుంది, 980 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. అర్థమైందా, 980కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నారు, 2 5 7 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. ఇక ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎక్స్పోనెంట్స్ ప్లేస్లో ఘాతాంకాల స్థానంలోనే మనకు అవసరం లేదు. 980కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగారు కాబట్టి 2 5 7 ఇవి చాలు. ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి కాబట్టి 3కి. అవి ఏంటి అని కనుక ఇచ్చుంటే 2 5 7 అని రాసేవాళ్ళం, గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్, సింపుల్ అలానే ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ 15th సమ్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 270, 270 యొక్క కారణాంకాల సంఖ్య. గత టెట్ అప్పుడు కూడా నేను టాప్ 100 గన్షాట్ ప్రాబ్లమ్స్ చెప్పాను, దాంట్లో కూడా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ మోడల్లో ఆల్రెడీ మళ్ళీ గతంలో ఇచ్చాడు, మళ్ళీ ఈసారి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూద్దాం. 270 యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల సంఖ్య అడిగారు. ఫస్ట్ కారణాంకాలు ఏమేంటో రాద్దాం, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్తో 2 1s are 2, 2 3s are 6, 2 5s are 10. ఇక 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా, 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 3 4s are 12, 3 5s are 15. మళ్ళీ 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా, 3 1s are 3, 3 15s are, మళ్ళీ 3 టేబుల్తో 3 5s are,
అంటే 270 ఈక్వల్ టు 2^1 ఇంటూ 3లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి కాబట్టి 3² ఇంటూ 5^1. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఎక్స్పోనెంట్స్కి ఘాతాంకాలకి ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు 2^1 కదా, 2కి ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఏముంది, 1 ఉంది, అంటే ఘాతాంక స్థానంలో 1 ఉంది కాబట్టి 1 + 1 అంటే ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటే వెళ్ళటమే. నెక్స్ట్ 3 కాబట్టి ఉంది 3 + 1. నెక్స్ట్ ఇక్కడ 1 కాబట్టి ఉంది 1 + 1. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైంది కదా. ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఘాతాంక స్థానంలో ఏ సంఖ్య అయితే ఉందో దానికి ఒకటిని కలుపుకుంటే వెళ్ళాలి. 2కి ఎక్స్పోనెంట్ ప్లేస్లో 1 ఉంది కదా, అంటే 2^1 కాబట్టి ఆ 1 ఇక్కడ రాసా, +1 ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 + 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందనుకో 2 + 1, ఇక్కడ 4 ఉందనుకో 4 + 1 అలా రాసేవాళ్ళం. అర్థమైందా? మనం 1ని కలుపుకుంటే వెళ్తున్నాం. ప్రతి ఎక్స్పోనెంట్కి 1ని కలుపుకుంటే వెళ్ళాం, ప్రతి ఘాతాంకాన్ని 1ని కలుపుకుంటా వెళ్ళాం, అంతే. ఇప్పుడు 1 + 1 2 ఇంటూ 3 + 1 4 ఇంటూ 1 + 1 అంటే 2. 2 2s are 4, 2 4s are 8, 8 2s are 16. ఆన్సర్ ఆప్షన్ ఏ, 16 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 2s are 4, 4 4s are 16. 16 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీలో చాలామంది తెలుసు, మన ఛానల్ తరపున కేఎస్ఐ స్టడీస్ అనే యాప్ ఉంది. ఈ యాప్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకుని రేపు డిఎస్సి టైంలో కూడా క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి దీంట్లో ఆల్రెడీ మ్యాథ్స్ క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. తెలంగాణ వరకు అయితే 149 రూపీస్, ఆంధ్రప్రదేశ్ వరకు అయితేనే 199 రూపీసే. వ్యాలిడిటీ వచ్చేసరికి 12 months వ్యాలిడిటీ ఉంటుంది. 12 months 12 నెలలు అంటే సంవత్సరం పాటు మీరు ఎన్నిసార్లైనా ఆ క్లాసెస్ వినొచ్చు. అలానే సంవత్సరం పాటు టాపిక్ అంతా అయిపోయిన తర్వాత ఇలానే మళ్ళీ గన్షాట్ ప్రాబ్లమ్స్ అని, ర్యాపిడ్ రివిజన్ అని అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి చాలా బాగా యూజ్ అవుతాయి. బైలింగ్వల్లో ఉంటాయండి. ఈ విధంగానే ఇంగ్లీష్లో తెలుగులో బోత్ మీడియంస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళైనా, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళైనా మీరు తీసుకోవచ్చు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని పీడిఎఫ్లు ఉన్నాయి, తెలుగు అలానే ఇంగ్లీష్, ఈ 2 పీడిఎఫ్లు కలిపి కేవలం 100 రూపాయలు మాత్రమేనండి. 100 రూపాయలు. తెలుగులో కవి పరిచయాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, తర్వాత భాషాంశాలు, పదజాలం అన్నీ ఉంటాయి. 3rd to 10th అన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి విషయం ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ. ఇంగ్లీష్ బైలింగ్వల్లో ప్రిపేర్ చేయడం జరిగింది, అంటే ఇంగ్లీష్లో తెలుగులో 2 లాంగ్వేజ్లో ప్రిపేర్ చేసాం. మీరు చదివేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో 2 పీడిఎఫ్లు కలిపి కేవలం 100 రూపాయలు ఇవ్వటం జరిగిందండి. 100 రూపాయలకి అందుబాటులో తీసుకుని రావడం జరిగింది. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. మీరు ఎక్కడైనా జర్నీలు చేస్తూ ఫోన్లోనే చదువుకోవచ్చు, లేదా ప్రింట్ తీసుకొనైనా ఆ బుక్ లాగానే చేసుకొని చదువుకోవచ్చు. 100% మీకు ఈ పీడిఎఫ్ బాగా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలానే ఈవేస్ బిట్స్ కూడా ఉన్నాయి. ఈవేస్ బిట్స్ 500 బిట్స్. నెక్స్ట్ సోషల్కి సంబంధించి కూడా 6th 7th లెసన్ వైజ్ బిట్స్ ఉన్నాయి. 6th 7th లెసన్ వైజ్ బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ తెలుగు మెథడాలజీ బిట్స్ ఉన్నాయి. తెలుగు మెథడాలజీ 1000+ బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీ 500+ బిట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 500+ బిట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి ఇప్పుడు చెప్తా ఉంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఒక నెంబర్ ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఈ పీడిఎఫ్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఇది మాత్రం కంపల్సరీగా యూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను నేను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 8125602616. ఇది ఫోన్పే మరియు గూగుల్ పే నెంబరు. మీకు ఏమైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే, ఇదైతే 100 రూపాయలని డైరెక్ట్ చెప్పేశాను కాబట్టి కావాల్సిన వాళ్ళు నాకు అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ కనుక సెండ్ చేస్తే మీకు వెంటనే పీడిఎఫ్ సెండ్ అయిపోతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దీనికి మెసేజ్ చేయండి, దయచేసి ఫోన్ కాల్ చేయకండి. క్లాసెస్లో బిజీగా ఉండి నేను ఖచ్చితంగా లిఫ్ట్ చేయలేను, గుర్తుపెట్టుకోండి. మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను. ఒకవేళ టెక్స్ట్ మెసేజ్ చేయలేకపోతే వాయిస్ మెసేజ్ అయినా ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఈ నెంబర్ నోట్ చేసుకొని మీకు ఇక్కడ ఇచ్చిన పీడిఎఫ్స్తో పాటు ఇంకా మ్యాథ్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. కొన్ని పీడిఎఫ్లు అందుబాటులో ఉన్నాయి మ్యాథ్స్కి సంబంధించి కూడా. అవి కూడా కావాలంటే, అంటే ఆల్జీబ్రాకి సంబంధించి 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాశాను. బేసిక్ అంతానికి సంబంధించి అర్థమెటిక్ క్లాస్ నోట్స్ ఇలాగన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు చెప్పి టైం వేస్ట్ చేయడం ఎందుకనే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. గుర్తుపెట్టుకుని ఈ నెంబర్కి ఏమైనా డౌట్ ఉంటే మీరు ఫోన్ చేయకండి, మెసేజ్ చేస్తే నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక లేట్ చేయకుండా మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.
16th క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. 120 యొక్క కారణాంకాల మొత్తం. సేమ్ 120కి ఏమేమి ఉన్నాయో కారణాంకాలు రాసేద్దాం. 260 సార్, నెక్స్ట్ 230 సార్, నెక్స్ట్ 215 సార్, 215 సార్, నెక్స్ట్ 35 సార్. 120కి 120 ఈక్వల్ టు 2s ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3 1 ఉందిగా 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. ఇందాక నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఏం చెప్పా, ఘాతాంకాలు అంటే ఎక్స్పోనెంట్స్కి 1 1 కలుపుకుంటూ వెళ్ళిపోయి మల్టిప్లై చేయాలి, అంతేనా. దాదాపు ఎస్జిటి స్థాయిలో ఈ లెవెల్లోనే ఇస్తారు, సమ్ ఆఫ్ ఇవ్వరు, గుర్తుపెట్టుకుని. అయినా ఏమో పేపర్ ప్యాటర్న్ మారుస్తున్నారు, కొంచెం టఫ్నెస్ పెరుగుతుంది కాబట్టి ఇవ్వచ్చేమో అన్న ఉద్దేశంతో ఆ క్వశ్చన్ కూడా ఇవ్వటం జరిగింది. నార్మల్గా అయితే ఘాతాంకాలకి ఒక్కొక్కరిని కలుపుకుంటూ వెళ్ళి మల్టిప్లై చేసుకుంటాం, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ మోడలు. తర్వాత ఇది వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేయాలని అంటే 2 క్యూబ్ నుంచి 2 పవర్ 0 వరకు రాసుకుంటూ వెళ్ళాలి, మల్టిప్లై చేస్తూ. ఇంటూ 2 పవర్ 0, 2 పవర్ 0. నెక్స్ట్ సారీ ఇంటూ కాదు ప్లస్, అక్కడ గుర్తుపెట్టుకొని ప్లస్ అంటే 2 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 0. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0 ఇంటూ 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 0. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఘాతాంక స్థానంలో ఎంత అవుతుందో అక్కడి నుంచి మనం డిక్రీజ్ చేసుకుంటూ 0 వరకు రాసాం, అర్థమైందా. ఇక 3 ఉంది కాబట్టి 2 క్యూబ్ 2 స్క్వేర్ 2 పవర్ 1 2 పవర్ 0. ఇక్కడ 1 ఉంది కాబట్టి 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0. ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 0. ఇప్పుడు 2 క్యూబ్ అంటే ఎంత, 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 2 పవర్ 0 అంటే 1 ఇంటూ 3 పవర్ 1 అంటే 3 ప్లస్ 3 పవర్ 0 అంటే 1. ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అనే ఫామ్లో ఉంది కదా, దాన్ని బేస్ చేసుకోండి. ఇంటూ 5 పవర్ 1 అంటే 5 ప్లస్ 5 పవర్ 0 అంటే 1. 8 ప్లస్ 2 10 ప్లస్ 4 14 ప్లస్ 1 15. 15 ఇంటూ 3 ప్లస్ 1 4 ఇంటూ 5 ప్లస్ 1 6. నెక్స్ట్ 15 4 జా 60, 66 జా 360. అంటే 120కి సంబంధించిన కారణాంకాల మొత్తం ఎంత అంటే 360. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120 ఈస్ 360. అర్థమైందా. ఏం లేదు, ఘాతాంకాలను డిక్రీజ్ చేసుకుంటూ 2 పవర్ 0 వరకు రాసుకుంటున్నాం, వాటి విలువలు రాసుకొని కూడి తర్వాత గుణిస్తాం, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. క్రింది వానిలో ఎక్కువ కారణాంకాలు కలిగిన ఒక సంఖ్య ఏది. బిఫోర్ టెట్లో అడిగిన క్వశ్చన్ ఇది, ప్రీవియస్ టెట్లో అడిగిన క్వశ్చన్. చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి ఖచ్చితంగా అడుగుతున్నారని ఈ క్వశ్చన్ అడిగారు. కాకపోతే డైరెక్ట్గా ఒక నెంబరే ఇచ్చి అడగకుండా 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ 4లో ఏ సంఖ్యకి ఏ నెంబర్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడిగాడు. ఈ మోడల్ వేస్తేనే కొంచెం మనకి డిఫికల్ట్, అన్నీ మనం చెక్ చేయాల్సిందే, తప్పదు. దీనికి ఏం షార్ట్ కట్ ఉండదు, అన్నిటికీ మనం విడివిడిగా చెక్ చేయాల్సిందే. 676 కొంచెం ర్యాపిడ్ రివిజన్ కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తున్నా, కొంచెం అందుకునే ప్రయత్నం చేయండి. 676కి 2 3s 2 3s 2 8s, అంతేగా 338 మళ్ళీ 2తో 2 1s 2 13 ఉంటుంది, 2 6s 12 19 9s 18 2 9s 18. ఇక 2 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు, 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది అంటే 7 16 7 3 టేబుల్తో కూడా క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ 5 టేబుల్తో అవ్వదు, 7 టేబుల్తో అవుతుందేమో చూడండి ఒకసారి, 7తో కూడా అవ్వడం లేదు. నెక్స్ట్ 11 ఇంకా 13తో 13 స్క్వేరేగా 13s అంటే 676 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 13 స్క్వేర్, 2 స్క్వేర్ ఇంటూ 13 స్క్వేర్. నెక్స్ట్ 472కి చూద్దాం. 472 2 టేబుల్తో 2 2s 2 3s 6 2 6s 12. నెక్స్ట్ 2తోనే మళ్ళీ 2 1s 2 మళ్ళీ 2 1s 2 2 8s 16. నెక్స్ట్ మళ్ళీ 2తో 2 5s 2 9s, ఇంకా 59 ప్రైమ్ నెంబర్ కాబట్టి అవ్వదు. 472 ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 59 పవర్ 1. నెక్స్ట్ వచ్చేసరికి 525కి చూద్దాం చూడండి. 525కి 525 2 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు,
3 టేబుల్తో చూడండి 3 1s are 3 22, 3 7s are 21, 3 5s are 15. మళ్ళీ 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇంకా 5 టేబుల్తో చూద్దాం 5 టేబుల్తో 5 3s are 15, 5 5s are 25, 5 3s are 15, 5 5s are 25. మళ్ళీ 5 టేబుల్తో 5 7s are అంటే 525 ఈక్వల్ టు 3 power 1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 power 1. నెక్స్ట్ ఆఖరిగా 324కి చూద్దాం. 324 ఆప్షన్ డి 324 2 టేబుల్తో 2 1s are 2, 2 6s are 2, 2s are 4. మళ్ళీ 2 81s are 162. ఇక 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 టేబుల్తో 3 2s are 3 7s are నెక్స్ట్ 3 9s are నెక్స్ట్ 3 3s are అంటే 324 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3s 4 ఉన్నాయి కాబట్టి 3 power 4. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి నేనేం చెప్పా? ఘాతాంకాలకు ఒకటి కలుపుకోమని చెప్పానా? ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1 3 డైరెక్ట్ రాస్తున్నా. దీనికి ఒక్కదానికి రాసి మిగిలిన డైరెక్ట్ రాస్తున్నా. 2 + 1 ఇంటూ 2 + 1 అర్థమైపోయింది మీకు. 2కి 1 యాడ్ చేశా, ఇక్కడ 2కి 1 యాడ్ చేశా. క్లియరా? 3 ఇంటూ 3 అంటే ఇక్కడ 3 ఇంటూ 3 అంటే 3 3s are 9 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా డైరెక్ట్ చేసేస్తున్నా. 3కి 1 యాడ్ చేస్తే 4, ఇక్కడ 1 యాడ్ చేస్తే 2, 4 2s are ఎంత? 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 8 ఉన్నాయని మళ్ళీ చెప్తున్నా. 3కి 1 యాడ్ చేస్తే 4 వస్తుంది, 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది, 4 2s are 8. నెక్స్ట్ ఇక్కడ 1కి 1 యాడ్ చేస్తే 2 ఇంటూ 2కి 1 యాడ్ చేస్తే 3 ఇంటూ 1కి 1 యాడ్ చేస్తే 2, 2 2s are 4, 4 3s are 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 12 కారణాంకాలు ఉన్నాయి. నేను అన్నీ రాయకుండా మళ్ళీ టకటక చెప్తున్నా, ఎందుకంటే ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు మనం ప్రతిదీ ఒక్కొక్క స్టెప్ రాసుకుంటూ వెళ్తే మీకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది. 1 minute కదా మనకి ఇస్తుంది. అందుకని టకటక చేసుకోవటం వెళ్ళి అలవాటు చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఏం లేదు, ప్రతి ఘాతాంకానికి ఒకటి కలిపి రాసా అంతే. ఇప్పుడు 2కి 1 యాడ్ చేస్తే 3 ఇంటూ 4కి 1 యాడ్ చేస్తే 5, 3 5s are 15. అంటే దీని మీనింగ్ ఏంటి? 676కి 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే 9 నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 9, కారణాంకాల సంఖ్య వచ్చేసరికి 9, 472కి వచ్చేసరికి 8, 525కి వచ్చేసరికి 12, 324కి వచ్చేసరికి 15. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? అన్నిటికంటే ఎక్కువ కారణాంకాల సంఖ్య కలిగిన సంఖ్య 324. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ ఫ్యాక్టర్స్కి సంబంధించి ఇంకంతకు మించి అడగటానికి మనకి టెట్ లెవెల్లో అంతేం అడగరు. ఎస్జిటి వాళ్ళకైతే డిఎస్సి లెవెల్ కూడా అంతే, ఇంకంతకు మించి అడగటానికి అవకాశం లేదు. ఇక మల్టిపుల్స్ అనే గుణిజాలకు సంబంధించి చూద్దాం. ఫైండ్ ద 8th మల్టిపుల్ ఆఫ్ 18. 18 యొక్క 8వ గుణిజం. ఏం లేదు, సింపుల్. 8వ గుణిజం అంటే 18 8s అంత 144. ఆప్షన్ బి చాలా సింపుల్. అయితే క్వశ్చన్ రూపంలో అడిగితే ఎలాగాని. ఈ 18 యొక్క 10వ గుణిజం అంటే 180, 18 10s are 18 యొక్క లేదా 16 యొక్క 5వ గుణిజం అంటే 16 5s are వేసేయటమే. 16 5s are ఎంత? 80. అలాగా ఏ నెంబర్ అడిగినా. ఇప్పుడు లేదంటే 9 యొక్క 8వ గుణిజం ఎంత? 9 8s are 72. 7 యొక్క 8వ గుణిజం ఎంత? 7 8 56. అలాగా ఒక్కొక్కటి మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోవటం. సింపుల్గా ఎన్నోది అడిగితే అన్నో గుణిజం దాంతో మల్టిప్లై చేయటమే. 10వ గుణిజం అడిగితే 18తో 10ని మల్టిప్లై చేయటమే. 5వ గుణిజంతో అయితే 5ని 18తో మల్టిప్లై చేయటమే, గుణించడమే. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇక 2 sums ఉన్నాయి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 16. 16 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తం. ఇప్పుడు మొదటి 10 గుణిజాలు అని అంటే 16 1s are 16, 16 2s are 32, అలాగా 16 10s are 160 వరకు. అంటే మొదటి 10 గుణిజాలు 16, 32 అండ్ సో 48 అండ్ సో 160. అంతే కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 16 1s are గా రాసుకోవచ్చు, 16 2s are 32, 16 3s are 48 అండ్ సో 16 10s are 16 10ల. అంతేనా. 10 గుణిజాలు అని అంటే గుణిజాలు అంటే స్పెషల్గా ఏం లేదంటే దాంతో మల్టిప్లై చేసేటమే, సింపుల్. తర్వాత ఇక్కడ నేను 16ని కామన్ తీసాను అనుకో,
16 కామన్ తీసానుకో, మొత్తం అన్నారు కాబట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతేనా? మొత్తం అన్నారు కాబట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక 16 కామన్ తీస్తే 1 మిగిలింది, ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10, అంతేనా? ఉంది ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 వరకు ఉన్నాయి. మనకి ఫార్ములా తెలుసు కదా, ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఎంత? మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం అంటే మనకి ఫార్ములా తెలుసు కదా, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఇది ఫార్ములా. దేనికి ఫార్ములా? సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, ఎన్ సహజ సంఖ్యల మొత్తానికి సంబంధించిన ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఈ ఫస్ట్ ఎన్ న్యాచురల్ టర్మ్సే కదా, అంటే మొదటి 10 సహజ సంఖ్యలే కదా, కాబట్టి ఇవి డైరెక్ట్ రాస్తున్నాయి. ఎన్ అంటే ఎన్ని సంఖ్యలు? 10 ఉన్నాయి కాబట్టి 10 ఆఫ్ 10 ప్లస్ 1/2. 2 టేబుల్తో 2 1s are 2 5s are క్యాన్సిల్. నెక్స్ట్ 16 ఇంటూ 5 డైరెక్ట్ చేసేస్తానా, 11 కదా, 10 ప్లస్ 1 11 కదా, 5 11s are 55, 5 11s are 55. ఇప్పుడు 16 ఇంటూ 55, 16 5s are 80, 50s are కాబట్టి 800, మళ్ళీ 16 5s are 80 కాబట్టి 800 ప్లస్ 80 880. ఆన్సర్ ఆప్షన్ డి 880 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం లేదండి, మొదటి 10 గుణిజాల మొత్తం అడిగాడు కాబట్టి మొదటి 10లో అంటే ఏని మనం సపరేట్ చేసాం. ఏ గుణిజం అయితే అడిగారు, దేని యొక్క గుణిజం అయితే అడిగారు దాన్ని సపరేట్ చేసాం. 16 మనం కామన్ చేసాం. మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం అంటే ఫార్ములా 10 ఇంటూ 10 ప్లస్ 1/2, అంటే మొదటి n సహజ సంఖ్యల ఫార్ములా n ఆఫ్ n ప్లస్ 1/2 కాబట్టి ఆ ఫార్ములాను బేస్ చేసుకొని ఇలా సపరేట్గా చేసాం. 16 ఇంటూ 55 వచ్చింది. 55 ఎలా వచ్చింది? 5 11s are 10 ప్లస్ 1 అంటే 11 కదా, 5 11s are 55, 16 ఇంటూ 55 is 880. 880 is the right answer. ఇంకా దీంతో ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్కి సంబంధించి మ్యాక్సిమం కవర్ అయిపోయినాయి. ఇంకా ఈ లెవెల్కి మించి అడిగే అవకాశం లేదు కాబట్టి ఇంతటితో 2 కాన్సెప్ట్స్ అయిపోయినాయి. ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, తర్వాత ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. ట్విన్ ప్రైమ్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు, కో ప్రైమ్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు. వాటన్నిటి గురించి ఈ 2 పార్ట్స్లో చెప్పేశాను. ఇక ఒక సమ్ ఉంది కాబట్టి ఈ ఒక్క సమ్ని నార్మల్గా 20th సమ్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ నుంచి డైరెక్ట్గా అడగకుండా ఇలాగ డైలీ లైఫ్ సిచ్యువేషన్ యూస్ చేసుకొని అడుగుతున్నారు. ఈ 5th క్లాస్లోపు ఇలాంటి సమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మోడల్ కూడా ప్రతి పేపర్లో 1 లేదా 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థకు సంబంధించి కనీసం 5 లేదా 6 క్వశ్చన్లు ఇస్తున్నారండి. ప్రతి పేపర్లో ఉన్న 24 ప్రశ్నల్లో 6 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. 5 కాదు 6 ఇస్తున్నారు. ఒకవేళ ఏమన్నా తగ్గినా 5కు మించి తగ్గదు. కనీసం 6 బిట్లు ఇస్తున్నారు కాబట్టి దీంట్లో 100 క్వశ్చన్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. డైలీ ఈ రోజు నుంచి వీడియో పెట్టే ఛాన్స్ ఉంటే పెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా చూడండి. 20th సమ్ ఖచ్చితంగా ఈ 6 నెంబర్ సిస్టానికి సంబంధించి వచ్చిన 6 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఈ మోడల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఫర్ హిజ్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఏ పర్సన్ ఇన్వైటెడ్ 300 members in which 30 were absent and the remaining had lunch. If the cost of lunch per head is 270 rupees, each one had 40,000 rupees cash on hand, then how much he has to withdraw from his saving account in rupees? ఒకడు తన గృహ ప్రవేశానికి 300 మందిని పిలవగా అందులో 30 మంది రాలేదు. మిగిలిన అందరూ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం ఖర్చు ఒక్కొక్కరికి 270 రూపాయలు కాగా అతని వద్ద 40,000 రూపాయలు రొక్కం ఉన్నచో అతని పొదుపు ఖాతా నుండి ఎంత తేవాల్సి ఉంది రూపాయలో చెప్పమన్నారు. పొదుపు ఖాతా నుంచి ఎంత తేవాల్సి ఉందో రూపాయలో చెప్పమన్నారు. చూద్దాం, చూడండి ఒకసారి. అతను భోజనానికి ఎంతమందిని పిలిచాడు? 300 మందిని పిలిచాడు. అందులో ఎంతమంది ఆబ్సెంట్ అయ్యాడు? ఒక అతను అంట తన గృహ ప్రవేశానికి భోజనాలకు ఒక 300 మందిని పిలిచాడంట. 300 మందిలో 30 మంది రాలేకపోయారంట. 30 మంది రాలేదు అని అంటే ఎంతమంది వచ్చినట్లు? 270 మంది వచ్చినట్లు, అంతేనా? మొత్తం అక్కడ భోజనాలకు ఎంతమంది వచ్చారంటే 270 మంది వచ్చారు సార్. తర్వాత ఒక్కొక్కరికి భోజనం ఖర్చు ఎంత అంటే 270 రూపాయలు అయిందంట.
మళ్ళీ చెప్తున్నా 300 మందిని పిలిచారు, 30 మంది రాలేదు. మరి ఇంకెంతమంది వచ్చారు? 270 మంది వచ్చారు. ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందంటే 270 రూపాయలు అవుతుంది. ఇప్పుడు టోటల్ 270 మందికి 200 రూపాయల చొప్పున 270 రూపాయల చొప్పున ఎంత అవుతుంది? 27 స్క్వేర్. 27 స్క్వేర్ అంటే 729 కదా, 729. ఇక జీరోస్ ఉన్నాయిగా 2 జీరోస్ పెట్టేసి, 2 జీరోస్ ఉన్నాయిగా 2 జీరోస్. అంటే మొత్తం అతనికి 72,900 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? 72,900 రూపాయలు ఖర్చు అవుతుంది. అతని దగ్గర అప్పుడే స్పాట్ క్యాష్ 40,000 ఉన్నాయి. 72,900 రూపాయలు అతనికి మొత్తం ఖర్చు అవుతుందంటే అతని దగ్గర 40,000 రూపాయలు చేతిలో ఉన్నాయి ఆల్రెడీ. ఈ 40,000 రూపాయలు ఇచ్చేశారు. ఇంకా అతను ఎంత బ్యాంకుకి వెళ్ళి ఇంకెంత తేవాల్సి వస్తుంది అతని సేవింగ్ అకౌంట్లో అంటే తీసేస్తే 32,900 రూపాయలు అతను ఇంకా తన సేవింగ్ ఖాతా నుంచి తేవాల్సి ఉంది. ఇది ఓన్లీ సబ్ట్రాక్షన్స్ ఎడిషన్స్కి సంబంధించే కాన్సెప్ట్, కానీ ఇలా డిఫరెంట్గా అడుగుతున్నారు. రీసెంట్ 5th క్లాస్ లోపు ఇలాంటి సమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొన్ని సమ్స్ తీసుకొని ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఈ ర్యాపిడ్ రివిజన్లోనే 100% మీకు మ్యాథ్స్ మీద భయాన్ని పోగొట్టి కంప్లీట్గా నేర్పించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఎక్కడి వరకు చూశారంటే 100% మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను. యూజ్ అయిందంటే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ టైప్ ఇవ్వండి. టెట్ డేస్కి ప్రిపేర్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి.